హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ 2016-2017కు స్వాగతం అండి. ఈ వీడియోలో మనం శాస్త్ర సాంకేతిక అంశాలు వాటి యొక్క వివరాలను తెలుసుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫస్ట్, భారత్లో చిన్న వ్యాపారాల కొరకు డిజిటల్ అన్లాక్డ్ పేరిట శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన కంపెనీ ఏది? భారత్లో చిన్న వ్యాపారాల కొరకు డిజిటల్ అన్లాక్డ్ పేరిట శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన కంపెనీ గూగుల్. భారతదేశం యొక్క మొదటి బయోగ్యాస్ బస్సు ఏ నగరం నుంచి ప్రారంభమైంది? భారతదేశం యొక్క మొదటి బయోగ్యాస్ బస్సు ఏ నగరం నుంచి ప్రారంభమైంది? కోల్కతా. 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు? 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్ను ఏర్పాటు చేయనుంది ఏ దేశం? ప్రపంచంలో అత్యంత ఎత్తైన గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్ను ఏర్పాటు చేయనున్నది ఏ దేశం? చైనా. అగ్నిఫై క్షిపణి పరిధి ఎంత? అగ్నిఫై క్షిపణి పరిధి ఎంత? 5000 కిలోమీటర్లు. కార్బన్ డయాక్సైడ్ పరిశీలనకు థాన్షాట్ అనే ఉపగ్రహం పంపిన దేశం? కార్బన్ డయాక్సైడ్ పరిశీలనకు థాన్షాట్ అనే ఉపగ్రహం పంపిన దేశం చైనా. చైనా. యుద్ధ విమానం FC-31ను పరీక్షించిన దేశం ఏది? యుద్ధ విమానం FC-31ను పరీక్షించిన దేశం చైనా. PSLV-C-37 ద్వారా ఫిబ్రవరి 8, 2017న 103 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. అందులో 100 విదేశీ ఉపగ్రహాలు, మన దేశకు చెందిన ఉపగ్రహాల్లో కార్టోశాట్ 2D, INS-1A, INS-1Bలు ఉన్నాయి. భారతదేశం ఇటీవల ఏ దేశంతో 145 M777 అల్ట్రా కాంతి హౌవిట్జర్ గన్స్ కోసం ఒప్పందం చేసుకుంది? భారతదేశం ఇటీవల ఏ దేశంతో 145 M777 అల్ట్రా కాంతి హౌవిట్జర్ గన్స్ కోసం ఒప్పందం చేసుకుంది? యునైటెడ్ స్టేట్స్. భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్సలెన్స్ సెంటర్ను ఏ దేశంలో ఏర్పాటు చేయనుంది? భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్సలెన్స్ సెంటర్ను ఈజిప్ట్లో ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్, రిసోర్స్ శాట్ ఏ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ను ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించారు? రిసోర్స్ శాట్ ఏ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ను ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించారు? PSLV-C-36. ఆన్లైన్ రివర్ వాటర్ అండ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ కొరకు భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న టెక్నాలజీ సంస్థ ఏది? ఆన్లైన్ రివర్ వాటర్ అండ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ కొరకు భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న టెక్నాలజీ సంస్థ ఇంటెల్. వాతావరణ ఉపగ్రహం ఫెంగ్యూన్ 4ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన దేశం? వాతావరణ ఉపగ్రహం ఫెంగ్యూన్ 4ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన దేశం చైనా. నేషనల్ మెయిల్ సర్వీస్ కొరకు డ్రోన్లను ఉపయోగించిన మొట్టమొదటి దేశం ఏది? నేషనల్ మెయిల్ సర్వీస్ కొరకు డ్రోన్లను ఉపయోగించిన మొట్టమొదటి దేశం ఫ్రాన్స్. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ముఖ్యమైన వన్ లైనర్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.